ప్రతిరోజు మెట్రో ప్రయాణికుల సంఖ్య సుమారు 5 లక్షలు. 5 లక్షల మంది మెట్రోల్లో ప్రయాణిస్తూ ఉంటారు ప్రతిరోజు. ఇది గతంలో కంటే ఎక్కువ. మీరు మెట్రోలో పోతున్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే, మీరు మెట్రోలో పోతూ ఉంటే మెట్రో రైలు ఇప్పుడు ఫుల్గా ఉందా ఖాళీగా ఉందా ఎట్లా ఉంది ఒకసారి చెప్పండి. ఏమైంది పసిపాప గోల, నేనే చేస్తుంటా నువ్వు ఇంటికాడ పడుకో. ఇక్కడ 5 లక్షల మంది పోతూ ఉంటారు కదా. ఇప్పుడు ఆదాయాలు పెరిగినటువంటి సందర్భంలో ఎల్ఎన్టీ ఆయన ఏమంటాడంటే, నాకు వడ్డీ, నాకు ఖర్చులు, నాకు రావాల్సిన లాభం ఇవన్నీ చూసుకున్నప్పుడు నాకు గిట్టుబాటు అయితలేదు అనేటువంటి, అవుతుందా అయితలేదా ఇప్పుడు లెక్కలు బట్టి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆదాయం పెరుగుతూ ఉంది క్రమంగా. ఇందులో మెట్రోకి ఒక 1200 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఇందులో 500 కోట్లు అడ్వర్టైజ్మెంట్లు, కింద ఉండేటువంటి బోర్డులు, వాటి ద్వారా ప్లస్ ఆ మెట్రోలో ఉండేటువంటి షాపింగ్స్, వీటన్నిటి కోసం టికెటేతర ఆదాయం మొత్తం ఇంత వస్తే దాంట్లో 500 కోట్ల వరకు సుమారుగా టికెటేతర ఆదాయం వస్తుంది. ఇగో ఈ ఆదాయం పైన కన్నుబడ్డది ఇప్పుడు రేవంత్ రెడ్డికి. ఈ ఆదాయాన్ని కొల్లగొట్టే పనిలో పడ్డాడు. ఇక్కడ ఏమంటాడు ఆయన, మెట్రో విస్తరణ కోసం తలకాయ నొప్పులు ఉండవు, రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణ వేగంగా చేయొచ్చు, లాస్లో ఉన్నటువంటి సంస్థను తీసుకొని నువ్వు లాభాలలోకి తెస్తా అని చెప్తా ఉన్నావు. మీరు బాగా గమనించండి, లాస్లో ఉన్న మెట్రోని ప్రైవేట్ ఓన్ దగ్గరికి తీసుకొని నేను లాభాల్లోకి తెస్తా, దానికోసం ఎయిర్పోర్ట్ విస్తరిస్తా, ఇటు కారిడార్ పెడతా, అటు కారిడార్ పెడతా అని చెప్తా ఉన్నావు కదా. రేవంత్ రెడ్డి గారు, నువ్వు నిజంగా మొనగానివి అయితే, నిజంగా నువ్వు తెలివికాల్లోనివి అయితే, నిజంగా నువ్వు ముఖ్యమంత్రికి ఉన్న లక్షణాలు నీకుంటే, ఈ నష్టాల్లో ఉన్న ఎల్ఎన్టీ మెట్రోను లాభాల్లోకి తెస్తా అంటున్నావు కదా. మరి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తీసుకురా. ఇప్పుడు ఫస్ట్ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి తీసుకురా, ఇప్పుడు చూద్దాం. అది కాదంటాడు. ఎందుకు, ఇంట్లో అయితే దొబ్బకపోవచ్చు పైసలు, ఇలా దొబ్బకపోలేమన్నట్టు. ఇది రేవంత్ రెడ్డి ఎత్తుగడ. ఇంకా గమ్మత్ ఏం దొరికేనా, ఇంకా విచిత్రం ఏంటంటే, ఇక ప్రజలు ఇక నవ్వాలి, నవ్వుతారో మరి దీంతో ఏం చేస్తారో చూడాలి. కానీ మెట్రో ప్రస్తుతం ఉన్నటువంటి మెట్రో చూస్తే ఒక్కసారి ఇక గమ్మతిగా, ఇక దీన్ని మించిన జోక్ ఇంకొకటి ఉండదు. ఇది ఎవరి చెవిలో పువ్వు పెడదాం అనుకుంటాడో ఏమో మరి. కానీ ఈ చేసేటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో ఇది అడ్డంగా దొరికిపోతూ ఉంటాడు అన్నట్టు. మొదటి ఫేజు ఇప్పుడు ఉన్నటువంటి మెట్రో రైలు అది ఎన్ని కిలోమీటర్లు ఉందనేది చెప్తా, ఒక్క నిమిషం. అది చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈయన ఏం చేయబోతున్నాడు, ఈయన దుకాణం ఏందనేది మనకు లెక్క వస్తుంది అన్నట్టు. అది తీద్దాం అనుకున్నా. మెట్రో ఫస్ట్ ఫేజ్ మెట్రో వచ్చేసి అరవై 9 కిలోమీటర్లు.
69 కిలోమీటర్లు 69 కిలోమీటర్లు 69 కిలోమీటర్లకు ఎంత ఖర్చు అయిందా మొత్తం అని అంటే చేసిన ఖర్చు ఎప్పుడు 2017 నాటికి చేసిన ఖర్చు ఎంత అంటే 22,148 కోట్లు 148 కోట్లు ఎన్ని 69 కిలోమీటర్లకు 22,148 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2017 నాటికి. ఇప్పుడు ఏమంటాడు ఎరికేనా ఆయన? ఇక చూడరు, ఇక ఇంకా గమ్మత్ అంటే ఇది అద్భుతమైన గమ్మతి. 2017 నాటికి సిమెంట్ ధర, స్టీల్ ధర, లేకపోతే రవాణా ఖర్చులు, డీజిల్, పెట్రోల్ ఈ ధరలు చాలా తక్కువ ఉన్నాయి కదా. ఇంకో అంటే మరి ఇప్పుడు కనుక 69 కట్టాలంటే 69 కిలోమీటర్లు కట్టాలంటే 22,000 కంటే ఎక్కువ కావాలి. కానీ ఇప్పుడు ఏమంటుండి, ఇగో తెలంగాణ గౌట్ సబ్మిట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫర్ హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్లాన్ 86.1 కిలోమీటర్ 86.1 కిలోమీటర్ 3 కారిడార్లలో 19,579కే కడతా అని చెప్తున్నాడు. 19,579 కోట్లకి 86 కిలోమీటర్లు. ఇగో దీనికి 2026లో 86.1 కిలోమీటర్లకు 2017లో 22,148కి పూర్తయింది. ఏది 69 కిలోమీటర్లు. ఇప్పుడు ఈయన 2026లో ఇప్పుడున్న ధరల ప్రకారం 86 కిలోమీటర్లను 19,576 కోట్లకు పూర్తి చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా సాధ్యమవుతుంది ప్రభుత్వానికి? ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఇట్లా పెట్టరు. ఇది మెట్రో కదా, ఇది మెట్రో. ఈ మెట్రోలో అప్పటికంటే తక్కువ రేట్లకే మెట్రో నిర్మాణం విస్తరణ చేస్తారట. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇట్లా పెట్టుకోరు. ఈడనేమో ధర తక్కువైంది, ప్రాజెక్టు అంచనా తగ్గింది. అవునా కాదా? ప్రాజెక్ట్ అంచనా తగ్గింది ప్లస్ కిలోమీటర్లు కూడా పెరిగినాయి. ఇంకా ప్రాజెక్టు అంచనా తగ్గింది, కిలోమీటర్లు పెరిగినాయి. బాగా అర్థం చేసుకోండి ప్రజలారా, ఇది చాలా కీలకమైంది. మీకు పదే పదే చెప్తా ఉన్నా.